హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జునైద్ అనే వ్యక్తిని చంపేశారు సొంత బావలు అలీ, ఉమర్. ఇంట్లో నుంచి రాగానే కత్తులతో నరికి చంపేశారు నిందితులు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు. బండిలో ఇంటికి పోయి ఇప్పుడు చేస్తా లోపలి హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జునైద్ అనే వ్యక్తిని చంపేశారు సొంత బావలు అయిన అలీ, ఉమర్. ఇంట్లో నుంచి రాగానే కత్తులతో నరికి చంపేశారు నిందితులు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు. బండిలో ఇంటికి పోయి ఇప్పుడు చేస్తా లోపలి హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, హైదరాబాద్ పాత బస్తీలో కుటుంబ కలహాల కారణంగా జునైద్ అనే వ్యక్తిని సొంత బావలే అలీ అలాగే ఉమర్ కూడా హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ పాత బస్తీ నగరంలోనే దారుణమైన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. అర్ధరాత్రి ఎవరైతే జునైద్, మొహమ్మద్ జునైద్, తనకు సంబంధించిన బావ, నలుగురు ప్రత్యర్థులు దాడి చేసినట్టు నేపథ్యంలో కత్తులతో దాడి చేస్తూనే అక్కడ పడిపోయిన కుప్పకూలిపోయిన నేపథ్యంలో అక్కడ పోలీసులు, స్థానికులు హాస్పిటల్ తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోయిన పరిస్థితి. ఇద్దరు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అంటే లావాదేవీతో పాటు కూడా సొంత బామ్మరి బాబులు ఏదైతే చేశారు, సమయ బంధువులు చేశారు, దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. తను వేరే పెళ్లి చేసుకుని ఇంటి ఇంట్లో గొడవలు జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి ఇంటికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పోలీసులు మాట్లాడి ఊపిలవుతున్న ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంత దారుణంగా హత్య చేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళకు ఫ్యామిలీ గొడవలు ఉన్నట్టు కూడా గుర్తిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తన పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయిలతో కూడా సంబంధం పెట్టుకొని ఆమెకు కూడా ఇట్లా చేశాడు అని చెప్పి తెలిసిన పరిస్థితి. మరి అదే ఉందా కారణం ఉందా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలు ఏమైనా కారణం ఉన్నాయా అని దానిపైన పోలీసులు ఆలోచిస్తూ మొత్తం నలుగురు మాత్రం ప్రత్యర్థులు దాడి చేసిన నేపథ్యంలో ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకుని విచారించారు. మరి ఇంకో ఇద్దరు పరాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ హత్య చేస్తారంటే ఖచ్చితంగా పథకం ప్రకారం చేశారని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకు ఈ యొక్క మర్డర్స్ మాత్రం పెరిగిపోతున్న పరిస్థితి. మరి పోలీసుల నిఘా ఎంతవరకు ఉందని కూడా చూడాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏదో ఒక రోజు ఇక్కడ చోట కూడా ఇటువంటి దారుణాల ఘటనలు కూడా చోటు చేస్తున్న పరిస్థితి. రాత్రి పెట్రోలింగ్ వెహికల్స్ కానివ్వండి, అక్కడ గస్తీ తేజ్ ఏదైతుందో లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం శివాలు కానివ్వండి, ప్రాంతాలు పాత బస్తీలు కానివ్వండి, ఏదైతేనివ్వండి, మొత్తం రాత్రి పెట్రోలింగ్ వెహికల్స్ లేకపోవడంతో సరైనటువంటి జాగ్రత్త లేకపోవడం ఇటువంటి నేరాలు కూడా జరుగుతున్నాయని చెప్పి అక్కడ స్థానికులు చేస్తున్న పరిస్థితి. కనీసము అక్కడ ప్రత్యర్థులు వచ్చి దాడి చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా అదుపు ఆపలేకపోయారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మరణాయుధాలు ఉండడంతో ఎవరు కూడా దగ్గరికి వెళ్ళిన పరిస్థితిలో ఉన్నది. అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం చూస్తే ఆ కత్తులు తీసుకొచ్చి మాటు వేసి చంపేశారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా చూస్తే ఓన్లీ కేవలము ఫ్యామిలీ మ్యాటరా లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని దానిపైన పోలీసులు వారు తీస్తున్న పరిస్థితి. ఫ్యామిలీ మ్యాటర్స్ మాక్సిమం అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చేస్తున్న లావాదేవీలతో పాటు కూడా తన భార్యకు సంబంధించినటువంటి వేరే అమ్మాయిలతో కూడా రెండో పెళ్లి చేసుకోవడమా అవన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం పోలీసులు దానిపైన పూర్తి సమాచారం సేకరిస్తానని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బండిలో ఇంటికి పోయి ఇప్పుడు చేస్తా లోపలి